వేదవతి చందుకి మెరుపు తీగను చూపించి నర్మదను నిర్దోషిగా నిరూపించిన ధీరజ్ ప్రేమ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజస్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా ప్రేమనైతే ధీరజ్ కాపాడడంతో పాటు ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలో ఎలాగా ఇంత దూరం వచ్చావు, నీ కోతి గంతులకి కుప్పి గంతులకి వాళ్ళు ఏమీ ప్రైజ్ మనీ ఇవ్వరు, కానీ ఇక్కడకు వచ్చావు కదా రిస్క్ చేసి, సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది, వెళ్ళు డ్యాన్స్ వెయ్యి అని చెప్పనేసరికి సరేనని చెప్పి ఇంకా ధీరజ్ పర్మిషన్ ఇవ్వడంతో చాలా సంతోషంగా స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్ వేస్తుంది. ఇంకా అలా డ్యాన్స్ వేస్తున్న సమయంలోనే ధీరజు చూస్తూ ఉండగానే సడన్గా కాలు స్లిప్ అయ్యి పడిపోతుంది ప్రేమ. పడిపోవడంతో అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఇంకా ధీరజ్ ఏం చేయాలి, అలా సడన్గా మిడిల్లో ఆగిపోకూడదు కదా అన్న ఉద్దేశంతో ధీరజ్ పైకి వెళ్ళి స్టేజ్ మీద డ్యాన్స్ వేయడంతో ధీరజు ప్రేమ ఇద్దరూ డ్యాన్స్ వేస్తారు. ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత జడ్జిమెంట్ చెప్పాల్సిన సమయంలో ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇంత బాగా చేసింది ఎవరంటే, ఫైనల్ విజేత ఎవరంటే ప్రేమ అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రేమ చాలా సంతోషపడిపోతుంది. ఇంకా వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి చెక్ తీసుకుంటూ ఉండగా ధీరజ్ని పిలుస్తుంది. నేనెందుకే అని చెప్పాను కానీ నువ్వు రారా అని చెప్పాను కానీ ధీరజ్ స్టేజ్ మీదకి వెళ్తే ఇద్దరు కూడా చెక్ తీసుకునేసరికి ఉదయాన్నే ఇంట్లో వాళ్ళంతా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంకా రాలేదేంటి అని తీరా చూసేసరికి ఫైనాన్షియర్ ఏ కార్నైతే తీసుకెళ్ళిపోయారో ఆ ఫైనాన్షియర్కి మొత్తం డబ్బులు 10 లక్షల రూపాయలు ఇచ్చేసి సేమ్ అదే కార్ని తీసుకుని వచ్చేసేసరికి అదంతా చూసి వల్లి ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో వల్లికి సమాధానం చెప్తారు. నర్మదకు మాత్రం అనుమానమే. అంతా కూడా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నర్మద ప్రేమను ధీరజ్ని పట్టుకుని, అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏంటి ప్రేమ, నువ్వు అబద్ధం చెప్పావు కదా, నువ్వు మీ ఫ్రెండ్కి వాళ్ళ అమ్మకి బాగోలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్తున్నానని అబద్ధం చెప్పావు, ఏంటి ఎక్కడికి వెళ్ళావు అనగానే పెద్ద దిక్కుమాలిన పని చేసి వెళ్ళింది వదినా అని చెప్పి మొత్తం విషయం చెప్పేసేసరికి ఏంటి ధీరజ్ ఏంటి నువ్వు అనేది అనగానే అవును వదినా, ఇంత పెద్ద ప్రమాదం తలపెట్టింది, నేను సరైన సమయానికి ఫోనులు చేయడం నాకు అనుమానం వచ్చింది కాబట్టి సరిపోయింది, నాకు ఫోన్ చేసింది కాబట్టి సరిపోయింది, లేదంటే తను ఎంత పెద్ద ప్రమాదంలో ఉండేదో అనేసరికి కొడితే అంటూ చెయ్యెత్తబోయేసరికి ఆల్రెడీ నేను కొట్టాను వదినా అని చెప్పనేసరికి అక్క అంటూ పట్టుకుని ఏడుస్తుంది. ఎందుకే ఇలాంటి పని చేశావు, రిస్క్ ఎందుకు చేశావు అనగానే ధీరజ్ కోసమే అక్క, ధీరజ్కి కారు కొనిపెట్టడం కోసమే నిన్ను హెల్ప్ అడిగాను, నువ్వేమో ఒప్పుకోలేదు, నువ్వు ధీరజు ఒప్పుకొని ఉంటే ధీరజ్ని తీసుకునే వెళ్ళేదాన్ని కదా, అప్పుడు ఈ ప్రమాదం ఉండేది కాదు కదా, ఒక రకంగా చెప్పాలంటే మీ ఇద్దరే తప్పు చేశారు అంటూ మాట్లాడేసరికి సర్లే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అనగానే ఏమైందక్క, మళ్ళీ ఏం జరిగింది అనేసరికి మొత్తం విషయం చెప్తుంది. ఏంటక్క నిజమా అంటే ఆ స్కానింగ్ రిపోర్టు కరెక్ట్ కాదంట, ఈ భాగ్యం వల్లి వీళ్ళంతా బ్రతిమిలాడడం వల్ల ఒక ఆడపిల్ల కాపురం కాపాడడం కోసమే డాక్టరు అబద్ధం చెప్పి ఆ రోజు ఆ స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చిందంట, మరి ఆ డాక్టర్నే తీసుకొచ్చి నిజం చెప్పిస్తే సరిపోతుంది కదా వదినా అనగానే డాక్టరు నేనేం తప్పు చేశాను మేడం, ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడం కోసమే చేశానే తప్ప నేను మోసం చేసింది లేదు కదా, మోసం చేసిన వాళ్ళని వదిలేసి నన్ను పట్టుకుంటారేంటి, నన్ను అంటారేంటి, నేనేం చెయ్యాలి అని చెప్పి మాట్లాడడంతో సరే అని ఇంక ఏం మాట్లాడలేక వచ్చేసాను. మరి మెరుపు తీగ ఎవరు, మెరుపు తీగ అన్నది కూడా ఫేకే అని చెప్పనేసరికి ఏంటి మెరుపు తీగ డాక్టర్ కాదంట, ఆ రోజు అసలు ఆ హాస్పిటల్లో డాక్టర్సే లేరంట, సీసీ కెమెరాల్లో చెక్ చేస్తే సరిపోతుంది కదా వదినా అని చెప్పి ధీరజ్ అనేసరికి అలాగో కూడా ట్రై చేశాను ధీరజ్, సీసీ కెమెరాలు వర్క్ కాకపోవడంతో మనకి సీసీ ఫుటేజ్ దొరకలేదు, మరి ఇంతకీ ఆ మెరుపు తీగ ఎవరు అని చెప్పనేసరికి అదే నాకు అర్థం కావట్లేదు
రావట్లేదు, మనం ఏదో మిస్ అవుతున్నామని అనిపిస్తుంది అనేసరికి, సరే వదిన, నేను హాస్పిటల్లో మెరుపుతీగ ఎవరనేది కనుక్కుంటాను అనేసరికి, సరే ధీరజ్ అని ఇంకా ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. నర్మద ఆఫీస్కి వెళ్తుంది. ఏమైందే, ఎందుకు డల్గా ఉన్నావు? ఎప్పుడూ సంతోషంగా ఉండేదానివి, భోజనం కూడా కడుపు నిండా తినేదానివి, అసలు ఇప్పుడు భోజనమే సరిగ్గా చేయడం లేదు, ఇలా 2 ముద్దలు పెట్టుకుని వెంటనే పాడేస్తున్నావు అనగానే, అప్పుడు మా అత్తగారు కమ్మగా వండి పెట్టేది, అందుకనే కడుపు నిండా తినేదాన్ని, ఇప్పుడు నేను వండుకున్న వంటే కదా అనగానే, నువ్వు వండుకోవడం ఏంటే, మీ అత్తగారు లేరా ఏంటి? ఉన్నారు, సాగర్ చేసిన పని వల్ల మేము అదే ఇంట్లో వేరే కాపురం చేస్తున్నాము. పైగా ఆ తర్వాత కూడా మా అత్తగారు నాతో మాట్లాడారు, ఇంట్లో చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, అందుకోసమనే మా అత్తగారు కొంచెం నన్ను దూరం పెట్టారు అనేసరికి, అవునా, ఏంటి ఆ మిస్అండర్స్టాండింగ్ అనగానే, ఏదో ఉంది లేవే అని చెప్పనేసరికి, సర్లేవే, మీ అత్తగారింత మంచిది కాబట్టి ఆవిడ మనసులో నువ్వు చెడ్డదానివి కావద్దు, వీలైనంత తొందరగానే మీ అత్తగారు మనసులో స్థానాన్ని సంపాదించుకో, అప్పుడే నువ్వు ఇక్కడ సంతోషంగా వర్క్ చేయగలవు. మన బుర్ర సరిగ్గా పనిచేస్తేనే మనం ఏదైనా వర్క్ చేయగలము, లేదంటే మనం వర్క్ సరిగ్గా చేయలేము, అది గుర్తుపెట్టుకో అని చెప్పనేసరికి, సరే అని ఇంకా వర్క్ చేసుకుంటూ ఉండగా ధీరజ్ ఫోన్ చేస్తాడు. వదిన, హాస్పిటల్ అదే కదా అనగానే, నేను ఆల్రెడీ వెళ్ళాను ధీరజ్, అడిగాను అని చెప్పాను కదా. సరే వదిన అని చెప్పి ఫోన్ పెట్టేసి మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి, మొన్న మా వదిన వచ్చి అడిగిందంట కదా అనగానే, ఎస్, మీరు ఏదో కనుక్కొని చెప్తాను అన్నారంట, మెరుపు తీగనే డాక్టర్ లేరు కానీ ఇక్కడ స్వీపర్ మాత్రం ఒక ఆవిడ పేరు మెరుపు తీగ అని తెలుసుకున్నాను. బహుశా మరి తను ఎక్కువ నాటకాలు ఆడడం, ఏయో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటుంది, తనేమైనా చేసిందేమో అని డౌట్కుంది. ఒక నర్సుని అడిగితే అది అని మాట దాటేస్తుంది కానీ చెప్పడం లేదు, ఏదో జరిగిందని మాత్రం తెలుస్తుంది. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో వీళ్ళు బాగా యూజ్ చేసుకున్నారు అనేసరికి, ఇంతకీ ఆ డాక్టర్ ఆ మెరుపు తీగ ఎక్కడుంది అనగానే, నర్స్ అని చెప్పి పిలిచేసరికి నర్స్ వస్తుంది. సార్ చెప్పండి అనేసరికి, మెరుపుతీగ ఉంది కదా, అదే స్వీపరు, ఆ స్వీపర్ దగ్గరికి తీసుకెళ్ళి వెళ్ళని అనేసరికి, సరే సార్ అని ఇంకా వీళ్ళిద్దరిని, ఆ మెరుపుతీగతో మీకేంటి పని సార్ అనగానే, మొన్న ఒకసారి ఒక వేషం వేసిందిలే అనేసరికి, ఏం వేషం సార్ అనగానే, డాక్టర్ వేషం వేసింది అనేసరికి, ఎక్కడ సార్ అని చెప్పనేసరికి, ఎక్కడో ఏంటి, మీ హాస్పిటల్లోనే. మా హాస్పిటల్లో డాక్టర్ వేషమా? మా డాక్టర్స్ చాలా స్ట్రిక్ట్ అనేసరికి, ఆ రోజు మీ డాక్టర్స్ లేరంట, క్యాంపుకు వెళ్ళారంట అనగానే, అవునా సార్, ఆ రోజు నేను కూడా లీవ్ పెట్టాననేసరికి, ఇంతకీ ఆ మెరుపు తీగ అనగానే, అదిగోండి సార్, అటు తిరిగి భోజనం చేస్తుంది కదా, తనేం మెరుపు తీగ అనేసరికి, సరే అని అక్కడికి ఇద్దరు వెళ్తారు. వెళ్ళి మెరుపు తీగ అని పిలవడంతో, యాస్ చెప్పండి అని భోజనం చేసేది కాస్త వెనక్కి తిరిగి నిలబడుతుంది. ఒక్కసారిగా ధీరజు ఇటు ప్రేమ ఇద్దరు షాక్ అవుతారు, అటు మెరుపు తీగ కూడా షాక్ అయిపోతుంది. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు అని అక్కడి నుంచి తప్పించుకుందామంటే ఫ్రంట్కి ఎగ్జిట్ ఉండదు, వీళ్ళ దగ్గర నుంచే ఎగ్జిట్ ఉంటుంది. చూడు మెరుపుతీగ, నువ్వు ఎటు తప్పించుకునే అవకాశం లేదు, కుదురుగా కూర్చుని భోజనం చేస్తూ మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పు, అర్థమవుతుందా అని చెప్పనేసరికి, అడగండి సార్ అని చెప్పి ప్రేమేమో పక్కన నుంచి ఉంటుంది, ధీరజ్ ముందు నిలబడతాడు. ముందు నిలబడడంతో చెప్పండి అని చెప్పనగానే, మొన్న నువ్వు డాక్టర్ వేషం వేశావు కదా, ఎందుకోసం వేశావు, ఎవరు వెయ్యమంటే వేశావు అనగానే, అది నేను అని చెప్పాను కానీ, నువ్వు డాక్టర్వి కాదు అన్న విషయం క్లియర్గా తెలుస్తుంది, ఎందుకంటే ఆ రోజే నువ్వు మెయిన్ స్వీపర్ అని నాకు అస్సలు అర్థం కాలేదు, ఫ్లోర్ క్లీన్ చేయడం అది ఇది అంటూ మాట్లాడేవి కానీ మేము ఆ బాధలో అర్థం చేసుకోలేకపోయాము, కానీ ఇప్పుడు మాత్రం క్లియర్గా అర్థమవుతుంది, ఆ రోజులు నువ్వు హింట్లు ఇచ్చావు కానీ మేమే తెలుసుకోలేకపోయాము అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇంతకీ వేషం ఎవరు వేయమన్నారో చెప్తావా చెప్పవా అని చెప్పనేసరికి, అది ఎవరు వేయమనలేదు సార్, నేనే, డాక్టర్ గారు లేరు కదా అని. ధీరజ్, తినేటప్పుడు కొడితే బాగోదేమో అనగానే, సరే ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం, ఎంతసేపు వెయిట్ చేసిన వాళ్ళం 5 నిమిషాలు వెయిట్ చేయలేమా,
తిన్న తర్వాతే క్వశ్చన్స్ అడుగుదామని ఇద్దరు కూడా పక్కన చేతులు కట్టుకుని నిలబడతారు. అది తిని ఇంకా చేతులు కడుక్కొని వచ్చేసరికి రావడంతో ప్రేమ ఆ చెంప ఈ చెంప వాయగొడుతుంది. ఇప్పుడు చెప్పు, ఆ రోజు నిన్ను ఎవరు వేయమన్నారు అనగానే సుకన్య అని చెప్పనేసరికి సుక్కునా అని చెప్పాను కానీ అవును సుకన్య అనేసరికి సుకన్య నీకెలా తెలుసు, తను నేను హీరో సినిమాల్లో నటిద్దామని ఒక్కసారే వచ్చాము అని చెప్పాను కానీ నేను ఇక్కడ ఎలా ఉన్నాను, సుకన్య ఏమో వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళింది, మరి తన కడుపులో బిడ్డ లేదన్న విషయం నీకు తెలుసా అనేసరికి తెలుసు, వాళ్ళే చెప్పారు కడుపులో బిడ్డ లేదని. బిడ్డ నీ ఆవిడ ఉంది కదా ఇంకొక ఆవిడ స్కూటీ నడపడం వల్లే బిడ్డ కింద పడేసరికి ప్రాణాలు పోయాయని, అదంతా ఈవిడ వల్లే జరిగిందని సుకన్య భాగ్యం వల్లి వాళ్ళు చెప్తేనే నేను చెప్పాను, అంతే తప్ప నా తప్పేమీ లేదు, నేను అసలు డాక్టర్నే కాదు, డాక్టర్ వేషం ఇచ్చింది కూడా సుకన్యని అని చెప్పనేసరికి ఓ అయితే ఇదే విషయాలు మా ఇంటికి వచ్చి చెప్పు అంటే మేడం నేను అక్కడికి అని చెప్పాను కానీ మళ్ళీ చెంప పగలగొడుతుంది. ఇప్పుడు కనుక నువ్వు మాతో వచ్చి చెప్పలేదనుకో, నువ్వు ఇందులో ఎప్పటి నుంచి చేస్తున్నావు, నువ్వే మెయిన్ అంట కదా, నేను వెళ్ళి డాక్టర్తో నువ్వే ఆ మెరుపు తీగవి అన్న విషయం చెప్పి మా కుటుంబంలో గొడవలు రావడానికి కారణం నువ్వయ్యావని సరాసరి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు నిన్ను ఇక్కడికి వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్తారు. అప్పుడు నువ్వు ఏ పని చేయక్కర్లేదు, జీవితాంతం జైల్లో హాయిగా కూర్చుని భోజనం చేసుకుంటూ జైల్లోనే ఫ్లోర్లు కట్టా క్లీన్ చేసుకుంది కానీ అనేసరికి మేడం అంత పని చేయొద్దు మేడం, మీరు ఏం చెప్పమంటే అదే చెప్తాను అనగానే అయితే పద ఇక్కడి నుంచి వెళ్దాము అని చెప్పాను కానీ ఒక్క నిమిషం అని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేసరికి సార్ తనని మేము ఇంటికి తీసుకువెళ్తున్నాము, తను నిజం చెప్తే మళ్ళీ ఇక్కడికి వస్తుంది, తనకి ఏ ఇబ్బంది కలగకుండా మళ్ళీ తన జాబ్ తనకి ఇవ్వండి, లేదా అక్కడికి వెళ్ళాక కనుక అబద్ధం చెప్తే మాత్రం అటు నుంచి అటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది సార్, మళ్ళీ మీరు మెరుపు తీగను చూడకపోవచ్చు అనగానే ఎందుకమ్మా ఎందుకు ఈ వేషాలు, ఏదో నువ్వు నీ కాళ్ళ మీద కష్టపడి పని చేసుకుని బ్రతుకుతున్నావు, ఈ మోసాలు చేయడం అవసరమా, ఇంకెప్పుడు వేషాలు వేయకు, వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు చెయ్యి అని చెప్పనగానే సరే సార్ అని చెప్పి ఇంకా మెరుపు తీగ వాళ్ళతో బయలుదేరేసరికి మధ్యదారిలో ఉండగానే ధీరజు ఫోన్ చేస్తాడు నర్మదకైతే, వదిన ఎక్కడున్నావు అనగానే నేను ఆఫీసులోనే ఉన్నాను ధీరజ్ అనేసరికి నువ్వు అర్జెంటుగా బయలుదేరి ఇంటికి వచ్చేసాయి, చాలా అర్జెంటు, ఇది నీకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అనగానే ఏమైంది ధీరజ్ ఏం జరిగింది అనగానే మెరుపు తీగని ఇంటికి తీసుకొస్తున్నాం వదిన అనేసరికి నిజమా ధీరజ్ అనగానే అవును వదిన వెంటనే వచ్చేసే, నేను ఆల్రెడీ చందు అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాను, నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా, నువ్వే రావాలి, తొందరగా వచ్చేసే వదిన అనగానే 2 మినిట్స్లో నేను స్టార్ట్ అయిపోయి నేను వచ్చేస్తాను, ఒక్క 5 మినిట్స్లో వచ్చేస్తాను ధీరజ్, ఇక్కడే కదా ఆఫీసు అనగానే సరే వదిన అనేసరికి ఇంకా మెరుపు తీగను తీసుకుని సరాసరి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రావడంతో కారులో కదా వెళ్ళారు, సరాసరి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రావడంతో ప్రేమ ఈ మెరుపు తీగను పట్టుకుని నువ్వు ఎక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి మెరుపు తీగ ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలో అప్పుడు పిలుస్తాను నిన్ను, అప్పుడు రా, ఈలోపు నర్మద వదిన కూడా వచ్చేస్తుంది అనేసరికి సరే ధీరజ్ అనగానే అసలు అని సరే నువ్వెక్కడే ఉండని బయలుదేరి లోపలికి వెళ్తాడు ధీరజ్. ఏంట్రా నువ్వు అక్కడవే వచ్చావు, పైగా భోజనం టైం కూడా అవుతుంది, ప్రేమ ఎక్కడ అనగానే వస్తుందమ్మా ఒక్కసారి అందరినీ పిలువు అనేసరికి ఎందుకురా అని చెప్పాను కానీ ముందు పిలువమ్మా, ముఖ్యంగా వల్లి వదిన కూడా ఉండాలి, ఆ సుకన్య కూడా ఉండాలి అనేసరికి సరే అని అందరూ కూడా వస్తారు. ఏమైందిరా చిన్నోడా ఏం జరిగింది అంటూ రామరాజు అడుగుతాడు. చెప్తాను నాన్న చెప్తాను, అమ్మా నువ్వు నర్మద వదిన్ని చాలా ఇష్టపడతావు కదా, ఎంతో ప్రేమిస్తావు కదా, మరి అలాంటి వదిన తప్పు చేసింది అనే కదా మొన్న నువ్వు కొట్టావు అనేసరికి రే అని చెప్పాను కానీ నర్మదను కొట్టడం ఏంట్రా చిన్నోడా అనగానే అమ్మ కొట్టిందిలే నాన్న, ఎందుకంటే వల్లి వదిన కడుపులోని బిడ్డ చనిపోవడానికి కారణం నర్మద వదినే అని అమ్మ నమ్ముతుంది. నమ్మడం ఏంట్రా నమ్మడం, ఆ రోజు నేను ఎంత వద్దని చెప్తున్నా నర్మదే కావాలని వల్లిని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది, అందుకే
వల్లి కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు పోవడానికి కారణం నర్మదే అని చెప్పాను. కానీ అవును అన్నట్టు ఏడుస్తూ ఉంటుంది. ఏంటి బుజ్జమ్మ, ఈ మధ్య కాలంలో నువ్వు నర్మద మీద సీరియస్ అవ్వడానికి కారణం ఇదేనా అని చెప్పాను. కానీ అవునండి, మీకు చెప్తే మీరు బాధపడతారు అన్న ఉద్దేశంతోనే నేను చెప్పలేదు అనేసరికి, అవునా నర్మద వల్లేనా అనగానే, కాదు నాన్న, అసలు వల్లి వదినికి కడుపు ఉంటేనే కదా ఎవరి వల్లైనా పోవడానికి. ఏంట్రా ఏం వాగుతున్నావు అని చెప్పి బుజ్జమ్మ అంటుంది. నిజం మాట్లాడుతున్నాను. ఏ వదినా, నువ్వు నిజంగానే కడుపుతో ఉన్నావా? ఏ సుకన్య, వల్లి వదిన నిజంగానే కడుపుతో ఉందా అని చెప్పాను. కానీ అది అది అప్పుడున్నాను ధీరజ్, ఇప్పుడు నర్మద వల్లే కదా నా కడుపులోని బిడ్డ చనిపోయింది అనగానే, నువ్వు వదినవి, తల్లి స్థానంలో ఉండిపోయావు కాబట్టి సరిపోయింది. అదే మాట ఎవరైనా వేరే వాళ్ళు అనుంటే చెంప పగలగొట్టేవాణ్ణి అనేసరికి ధీరజ్ అనగానే, అవునమ్మా అవును నిజమే, వల్లి వదిన అసలు కడుపుతోనే లేదు. ఆ రోజు బండి మీద నుంచి పడిపోయినా వల్లి వదినికి కడుపులో ఉన్న బిడ్డకు ఏమీ కాలేదు. అసలు బిడ్డ ఉంటే ప్రాణం పోతుంది, బిడ్డ లేని వాళ్ళకి ప్రాణం ఎందుకు పోతుంది? లేని కడుపు ఉందని చెప్పి ఇంట్లో అడుగు పెట్టింది వల్లి వదిన అని చెప్పాను. కానీ అబద్ధం ధీరజ్, నువ్వు అబద్ధం చెప్తున్నావు అనగాని, నిజమే చెప్తున్నాను అని చెప్పి, ప్రేమ అని చెప్పాను. కానీ వస్తున్నాను ధీరజ్ అని ఇంకా ప్రేమ మెరుపు తీగను తీసుకుని లోపలికి ఇలా ఎంట్రీ ఇస్తుంది. ఈ లోపు నర్మద కూడా వచ్చేస్తుంది. మెరుపు తీగను చూడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ అమ్మాయి డాక్టర్ మెరుపు తీగ కదా అని చెప్పి బుజ్జమ్మ అనగానే, డాక్టర్ మెరుపు తీగ కాదమ్మా, మెయిన్ స్వీపరు. అంటే హాస్పిటల్లో తడిగుడ్డలు పెడతారే, మాప్ పెడతారు, అందులో మెయిన్ స్వీపర్ ఈవిడ గారు ఈ సుకన్యకు ఫ్రెండ్ అంట. అందుకని వల్లి వదినకు అసలు కడుపే లేదు కదా, లేని కడుపు పోయింది అని మెయిన్ స్వీపర్ని డాక్టర్ వేషంలో వేయించి మనందరూ నమ్మేటట్టుగా ఒక డాక్టర్ చెప్తే మనం నమ్ముతాం కదా. అందుకని నర్మద వదిన బండి మీద తీసుకు వెళ్ళడం వల్లే వల్లి వదిన కడుపులోన బిడ్డ చనిపోయిందని ఈ మెయిన్ స్వీపర్ని డాక్టర్ వేషంలోకి మార్చి తనతో చెప్పించారు అనేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. ఇంకా బుజ్జమ్మ అవునా అని చెప్పాను. కానీ చెప్పు అనేసరికి, అవును మేడం, నేను ఆ హాస్పిటల్లో మెయిన్ స్వీపర్నే, నేను డాక్టర్ని కాదు. ఈ సుకన్య నేను ఫ్రెండ్స్. సుకన్య నాకు ఫోన్ చేసి అర్జెంటుగా నువ్వు డాక్టర్ వేషం వేయాలి, నేను చెప్పినట్టు చెయ్యాలి అని చెప్పింది. సరే అని హాస్పిటల్లో ఆ రోజు అందరూ మెడికల్ క్యాంప్కి వెళ్ళిపోవడంతో అది సరైన సమయం అని నేను ఒప్పుకుని ఒక రూమ్ తీసుకుని రూమ్లోనే ఇదంతా ఏర్పాటు చేశాను మేడం. నేను డాక్టర్ని కాదు. అసలు వల్లికి తను అసలు కడుపుతోనే లేదంట. లేని కడుపుని నర్మద వల్లే పోయింది అని చెప్పమన్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుకన్య చెంప పగలగొడుతుంది బుజ్జమ్మ. అయితే తర్వాత వల్లి చెంప కూడా పగలగొట్టేసరికి ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తున్నావా అని చెప్పనేసరికి, అది అత్తయ్య అని చెప్పాను. కానీ ఏంటత్తయ్య, పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి, అవును బుజ్జమ్మ, అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది అని చెప్పాను. కానీ తననే అడగండి అని చెప్పి మాట్లాడుతుండగానే చందు కూడా, అది దానికి సమాధానం నేను చెప్తాను నాన్న. అబద్ధం చెప్పి మోసం చేసి ఎందుకు ఇంట్లో అడుగు పెట్టిందంటే తనను ఆల్రెడీ వాళ్ళ పుట్టింటికి పంపించేశాను కాబట్టి అనేసరికి, నా వల్లిని పుట్టింటికి పంపించేయడమేంట్రా, ఇప్పుడైతే తను కడుపుతో ఉందని అబద్ధం ఆడింది, అప్పుడేం తప్పు చేసింది? తప్పు కాదు నాన్న, చాలా పాపమే చేసింది, ఘోరమే చేసింది అనేసరికి ఏం జరిగింది అనగానే, మన అమూల్య పెళ్లి పీటల మీద పెళ్లి ఆగిపోవడానికి, ఆ విశ్వను అమూల్య ప్రేమించడానికి కారణం ఎవరో తెలుసా నాన్న? ఈ వల్లినే అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంకా రామరాజు అయితే, ఏం మాట్లాడుతున్నావురా పెద్దోడా అనగానే, అవును నాన్న, అమూల్య జీవితం నాశనం అవ్వడానికి కారణం ఈ వల్లినే అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమ రాయబారం నడిపింది. వల్లి అస్తమాను అమూల్యకు చెప్పడం వల్లే అమూల్య విశ్వను ప్రేమించింది.
ఏంటమూల్య సైలెంట్గా ఉన్నావు అని చెప్పాను. కానీ చెప్పు చిన్నమ్మాయి అనగానే, చందు అన్నయ్య చెప్పిందంతా కూడా నిజమే నాన్న. నేను ఆ రోజు నిజం చెప్పకూడదనుకున్నాను. చందు అన్నయ్య కాపురమైనా బాగుంటుంది కదా అనుకున్నాను. కానీ తను చేసిన తప్పుని ప్రేమ వదిన మీదకు నెట్టేయడంతో నాకు కోపం వచ్చింది. అందుకే వల్లి వదిన గురించి నిజం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ అమూల్య కాస్త చెప్పేసేసరికి, అంతేకాదు మామయ్య గారండి, వల్లి అక్క ఇంట్లోకి రావడం కోసం చందు బావ మీద కూడా ప్రమాదం రావాలని ఆ రోజు యాక్సిడెంట్ చేయించడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు నేను చందు బావతో ఉన్నాను కాబట్టి చందు బావని కాపాడగలిగాను. అందుకే చందు బావని కాపాడగలిగాను కాబట్టే ఇంకా వాళ్ళు ఆ వంకతో ఇంట్లోకి రాలేక కళ్ళు తిరిగి పడిపోయిన వల్లి యొక్క కడుపు నాటకం ఆడి ఈ రకంగా ఇంట్లో అడుగు పెట్టింది. పాపం మీరు చందు బావ ఎన్నో ఆశలు పెంచుకున్నారు. ఆ బిడ్డ పుడుతుంది, ఇంటికి వారసుడు వస్తున్నాడు అని. అసలు అది అబద్ధం కడుపు. ఎక్కడా కూడా కొంచెం కూడా అనుమానం రాకుండా ప్రయత్నాలు చేశారు. కానీ తన మీద మాకు ఎప్పటించో డౌట్ ఉంది కాబట్టి మాకు అనుమానం వస్తూనే ఉంది. చందు బావ ఎన్నోసార్లు వల్లి అక్కని ఇదే కదా చివరి తప్పు, ఇంకా తప్పు చేయకు అంటూ ఎంత చెప్పినా మీ మాట వినిపించుకోకుండా తప్పుల మీద తప్పులు చేసుకుంటూనే వచ్చింది బావా అని చెప్పి నర్మద చెప్పడంతో, చేస్తుంది, ఎందుకు చేయదు, వాళ్ళమ్మ ట్రైనింగ్ కదా, వాళ్ళమ్మ అన్నీ ఇలాంటి పనులే చెప్తుంది. 7వ తరగతి చదివిన దాన్ని ఎంఏ ఇంగ్లీష్ చదివిందని, ప్రేమ నగల్ని దొంగతనం చేసి దాచేసుకోమని, మళ్ళీ ఇంకా ఇంకా ఎన్నో తప్పులు ఎన్నో మోసాలు చేయిస్తారు. అన్ని విషయాలు తెలిసిన ఒక విషయం చెప్పనా నాన్న, నా రైస్ మిల్లులో 20,000 రూపాయలు దొంగతనం జరిగింది. ఆ దొంగతనం చేసింది తిరుపతి బాబాయ్ అని తిరుపతి బాబాయ్ మీద నింద వేశారు. నిజానికి ఆ దొంగతనం చేసింది వల్లి వాళ్ళ నాన్న. ఆ విషయం చెప్తే మళ్ళీ గొడవ జరుగుతుంది, ఎందుకులే గొడవలు చేయడం అని సైలెంట్గా ఊరుకున్నాను. అది కూడా వాళ్ళు మోసాలే చేశారు. దొంగతనాలు మోసాలు వాళ్ళకేమీ కష్టమేమీ కాదు నాన్న, వెన్నతో పెట్టిన విద్యనే అని చెప్పనేసరికి ఇంకా ఒక్క క్షణం కూడా ఈ వల్లి ఇంట్లో ఉండడానికి వీల్లేదురా పెద్దోడా, వెంటనే ఇంట్లోంచి బయటకు గెంటేసేయని చెప్పి రామరాజు అనేసరికి, ఎందుకండి అంత శ్రమ, నేనే బయటకు గెంటేస్తాను. ఎందుకంటే ఇది నన్ను మోసం చేసింది. ఎంతలా నమ్మానో తెలుసా, ఎప్పుడూ అబద్ధం చెప్పని నర్మదను కూడా ఎన్నో మాటలు అన్నాను. నువ్వు నా కోడలు కడుపులో ఉన్న బిడ్డను ప్రాణాలు తీసేసావే, నువ్వే కనుక సరిగ్గా ఉండుంటే నా బిడ్డ బ్రతికుండేవారు అని చెప్పి మాట్లాడిన మాటలన్నీ కూడా ఎంతో బాధ కలిగించాయి. అసలు కడుపులో బిడ్డ లేకపోతే బిడ్డ చనిపోయిందని నా మీద నింద వేసి అత్తయ్య కూడా నన్ను తిట్టేటట్టు చేసావు కదా వల్లి అక్క, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని చెప్పి మాట్లాడేసరికి, అది అది నన్ను క్షమించు, నేను బాతో కలిసి ఉండాలని అనేసరికి, ఇన్ని అబద్ధాలు ఇంత మోసాలు ఇన్ని జరిగినా సరే ఇంకా నీతో కలిసి ఉంటానని ఎలా అనుకున్నావు? నిన్నింకా నా భార్యగా యాక్సెప్ట్ చేస్తానని అసలు ఎలా అనుకున్నావు? నువ్వు నాతో కలిసి ఉండడం జరగదు, ఎప్పటికీ జరగదు, అది నేను ఒప్పుకోను కూడా అంటూ ఇంకా చందు కాస్త అనేసరికి, అది కాదు బా అని చెప్పి కాళ్ళ మీద పడుతుంది. చిచ్చి, నీలాంటి దాన్ని నీడ కూడా నా మీద పడడానికి వీల్లేదు. నీకు ఆల్రెడీ అప్పుడే చెప్పాను తప్పుల మీద తప్పులు చేస్తున్నావని. కడుపు విషయంలో కూడా అబద్ధం కాదు కదా, అబద్ధమని తేలితే నిన్ను ఇంటి నుంచి శాశ్వతంగా బయటకు గెంటేస్తానని కూడా చెప్పాను. అయినా సరే నా మాట లెక్క లేకుండానే నువ్వు ఇంత పెద్ద అబద్ధం ఆడడంతో పాటు ఈ నర్మద మీద ఇంత పెద్ద నింద పడేటట్టు చేస్తావా, నిన్నసలు అంటూ చెంప పగలగొడతాడు. ఇంకా చందు అయితే ఒక్కసారిగా పక్కనున్న సుక్కు ఉలిక్కి పడుతుంది. ఉలిక్కి పడేసరికి, అసలు నిన్ననాలి, నువ్వొచ్చిన కాంచి మరీ దారుణంగా తయారైంది వల్లి అంటూ సుక్కును కూడా మాట్లాడేసరికి ఇంకా సుక్కు ఏం మాట్లాడకుండా తల దించుకుని సైలెంట్ అయిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.